వాక్యంలోకి వెళ్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం నుంచి చూసుకుంటే, మరునాడు వారు బెతనియా నుండి వెలుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని వద్ద వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు. అనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పాను. ఇది శిష్యులు వినిరి. ప్రార్థన చేసుకుందాం. దేవా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈరోజు ఇంతమంది వస్తారనుకోలేదు. వర్షం పడుతుంది కాబట్టి నేను అనుకున్నా, అంటే ఒక 2-3 ఉంటారేమో మామూలుగా చర్చ్ ఎవరు శ్రీనివాస్ కానీ అట్లా మామూలుగా మేము చేస్తాం అనుకుంటామని అని ఒక బాగానే వచ్చారు. నాకు ఇది చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, దావీదు ఒకసారి ఒక గుహలు ఉంటాడు. ఒక గుహలు ఉండి ఏం చేస్తాడంటే, ఆయన వాళ్ళ సొంతూరు నుంచి భయపడి పారిపోతాడు. ఫిలిస్తీన్లకు భయపడి పారిపోతాడు సొంతూరు నుంచి. సొంతూరులో మొత్తం ఏమవుతుందంటే ఫిలిస్తీన్ల దండు ఉంటుంది. ఫిలిస్తీన్లు వచ్చి ఆయన సొంతూరు బెత్లహేంలో వచ్చి ఫిలిస్తీన్లు ఆక్రమించుకున్నాక అప్పుడు ఏమవుతుందంటే ఈయన దావీదు ఏం చేస్తాడంటే కొందరు తీసుకొని వెళ్ళిపోయి ఒక గుహలో ఉంటాడు. ఉన్నాక ఆయన ఏం చేస్తాడంటే, దావీదు జస్ట్ ఇట్లా అంటాడు. ఏమంటాడంటే, అరే నాకు నా బెత్లహేం అంటే సొంతూరు నీళ్లు తాగాలనిపిస్తుంది అంటాడు. ఏమంటాడు? సొంతూరు నీళ్లు తాగాలనిపిస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న అందరూ ఉంటారు. దావీదుతోని సైన్యం అంతా ఉంటుంది. ఆ సైన్యం అంతా ముంగట ఆయన గట్టిగా అంటే ఒక నిట్టూర్పు, అంటే ఆయనకి ఏమనిపిస్తుంది అంటే, అరే నా సొంత ఊరు నీళ్లు తాగితే ఎంత మంచిగా ఉండి ఇప్పుడు నేను అని చెప్పి జస్ట్ ఆయన అనుకుంటాడు. అట్లా అనుకోగానే 3 ఉంటారు ఆయనకి. దావీదు క్లోజ్ అన్నట్టుగా చెప్పాలంటే దావీదు కోసం ప్రాణం ఇస్తారు. అది ఎట్లా అంటే ఈ స్టోరీ బట్టే అర్థమవుతుంది. వాళ్ళు 3 ఏం చేస్తారంటే, ఆ ఫిలిస్తీన్ల దండు ఉందని తెలిసి కూడా ఆ రోజు రాత్రి వెళ్ళి ఆ 3 ఏం చేస్తారంటే, ఆ ఫిలిస్తీన్లు అడ్డం వచ్చిన ఫిలిస్తీన్లను చంపుకుంటూ వెళ్ళి ఆ బెత్లహేంలో నీళ్లు తీసుకొచ్చి దావీదుకి ఇస్తారు. ఈయన అడగలేదు, ఆజ్ఞాపించలేదు, జస్ట్ అనుకుండు ఎవరైనా తెస్తే బాగుండు, నాకు దాహం అవుతుంది, ఆల్రెడీ నీళ్లున్నాయి ఈయన దగ్గర. కానీ ఈయన ఏ నీళ్ళు కావాలనుకోండు? బెత్లహేం నీళ్ళు కావాలనుకోండు. బెత్లహేం నీళ్ళు కావాలనుకున్నప్పుడు ఆ 3 వెళ్ళి ఏం చేస్తారంటే ఆ నీళ్లు తీసుకొచ్చి దావీదుకి ఇస్తారు. హల్లెలూయా. కష్టం అది. మామూలుగా ఏమంటారే దేరుకున్నారు. కానీ ఆడ శత్రువులు ఉన్నారు. ఫిలిస్తీన్లో ఒక దేశం ఉంది, ఆ సైన్యం ఉంది, ఆ దేశపు సైన్యం ఉంది. 3 కలిసి ఏం చేస్తారంటే వెళ్ళి ఆ వాటర్ తీసుకొచ్చి దావీదుకి ఇస్తారు. హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసి కూడా 3 లాగానే అనిపిస్తారు. యేసు ప్రభు కోసం వర్షం ఆపిందా మిమ్మల్ని? ఫిలిస్తీన్లు ఆపిందా? 3 ఆపలేదు. హల్లెలూయా. మీతో వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా దేవుడు అంటే ప్రేమ ఉండొచ్చు. దావీదు దగ్గర అందరు సైన్యం, దావీదు అంటే ఇష్టం ఉండొచ్చు అందరికీ. కానీ 3 మాత్రం ఏముంది? ప్రాణం పెట్టే అంత ఉంది. వాళ్ళు చచ్చిపోని మేము, కానీ దావీదు కోసం ఆ నీళ్లు మాత్రం మేము తీసుకొస్తామన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు కూడా ఈరోజు నాకు అనిపిస్తుంది ఏంటంటే, మీరు మనమందరం ఆ 3 ఎవరి కోసం మనం చేస్తాం ఇదంతా? యేసు ప్రభు కోసం మనం ఏమిస్తాం? ప్రాణమైన ఇస్తాం. హల్లెలూయా. లాస్ట్ టైం అక్క చెప్పింది సింపుల్ థింగ్స్. అంటే మనం చిన్న విషయాలల్లో అంటే అరే ఇది చేస్తే ఏమవుతుంది, దీనివల్ల ఏమొస్తుంది, పాటలు పాడితే ఏంది, సంఘానికి తొందరగా వస్తే ఏముంటుంది, ఇట్లా అనుకుంటా ఉండదు. నేను చెప్పాలంటే చిన్న విషయాలు కూడా ఇంపార్టెంట్. అది మనకు తెలియదు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని, కానీ మన లైఫ్లో అద్భుతం అవి క్రియేట్ చేయొచ్చు. చెప్పలేం. చిన్న విషయాలు అక్క చెప్పింది సింపుల్ థింగ్స్ అని చెప్పింది కదా. ఆ సింపుల్ థింగ్స్ ఎట్లా క్రియేట్ చేస్తా. నేను నిన్న వర్షం పడతా ఉంది. పడతా ఉంటే నేను ఏం చేసిన, బయటకు వచ్చి చూసిన వర్షం పడతా ఉంది, ముసురు పడతా ఉంటే బయటకు వచ్చి చూసిన. నేను మున్సిపల్ ఆఫీస్కి పోవాలి. అలా అయితే నేను బయటకు వచ్చి వర్షం చూస్తే అరే ఎక్కువేం పడతలేదు, రెయిన్ కోట్ వేసుకుందాం అంటే అవసరం లేదు అనుకున్నా. రెయిన్ కోట్ అవసరం లేదు కదా, ఎక్కువేం పడతలేదు కదా అని చెప్పి నేను ఏం చేసిన, బండి ఆన్ చేసిన, మున్సిపల్ ఆఫీస్ అట్లనే వెళ్ళిపోయినా. మున్సిపల్ ఆఫీస్ వెళ్ళాక చూసిన ఏంటంటే మొత్తం నేను తడిచిపోయినా. అప్పటికే ఈడ చూస్తే ఏమైంది, అరే ఏముంది, జస్ట్ స్ప్రింక్లింగ్ అంటే ముసురు మాత్రమే పడుతుంది కదా, ఏం కాదులే అని చెప్పి ఇక్కడి నుంచి ఆడికెళ్ళే వరకు మొత్తం తడిచిపోయి. అదే అనుకున్నా, అరే ఏమైతుంది తడిస్తే
తవ్వనులే అనుకున్నా, చిన్నదే కదా అనుకున్నా, కానీ ఆడికెళ్ళగా తెలిసి నేను దర్శనం కాదు. అలాగే అంటే మనం కూడా సంఘానికి వచ్చినప్పుడు మనకు తెలియదు, అంటే ప్రార్థన చేస్తే ఏమవుతుంది, పాటలు పాడితే ఏమవుతుంది. స్టార్టింగ్ నుంచి ఉంటే నీకు తెలియదు, స్టార్టింగ్ నుంచి ప్రార్థనలో ఉంటావు, అయిపోయిన ఒకరు చచ్చిపోతుంది. దేవుని అభిషేకంతో ఏమవుతావు అది నీకు అనిపించదు. అదే పాట పాడితే వస్తుంది, సపట్ల వాక్యం ఉంటే ఏమవుతుంది, దేవుని సన్నిధిలో ఉంటే ఏం తేడా అనిపించకపోవచ్చు. కానీ నువ్వు మొదట ప్రార్థనకు వచ్చినప్పుడు మళ్ళీ వాక్యం అయిపోయి లాస్ట్ ఎండింగ్ పేరు అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు మొత్తం తడిచిపోతావు దేవుని ఆశీర్వాదం. అలాగే చెప్పాలంటే ఈరోజు చాలా మంది రాలేదు, మీరు వచ్చిర్రు, మీరందరూ ఏమంటారు ధన్యులు. సంఘానికి వస్తే నేను చెప్తే ఏంటంటే అందరూ అంటారు ఏంటంటే సంఘానికి వస్తే ఆశీర్వాదాలు వస్తాయని అనడం కంటే నేనేమంటాను సార్, సంఘానికి రావడం ఒక ఆశీర్వాదం. మీరు సంఘానికి వచ్చినట్టుగా మీరు ఆశీర్వదింపబడ్డారు. యేసుప్రభు దగ్గరికి వస్తే ఆశీర్వాదాలు వస్తాయని కాదు, కానీ ఎవరైనా యేసుప్రభు దగ్గరికి వచ్చినట్టుగా వాళ్ళు ఆశీర్వాదకరంగా మారినట్టు. హల్లెలూయా. యేసుప్రభు నుంచి వచ్చే ఆశీర్వాదం ఏమో కానీ ఆయన దగ్గరకు ఒకరు రాగలిగిండ్రు. లోకంలో ఎంతో మంది నశించిపోతున్నారు, కానీ మనం మాత్రం ఇలా ఉన్నాము, ఆయన సన్నిధిలో ఉన్నాము అంటే మనం ధన్యులం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే అదే ఏమని చెప్తుందంటే చిన్న చిన్న విషయాల కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. చిన్న విషయాలు వాళ్ళు అనుకుంటే మనం ఇది ఏం చేయము, దీనివల్ల ఏమైతుంది అనుకుంటామని అవే గొప్ప ఆశీర్వాదాలు ప్రేరిస్తుంది. దేవుని దగ్గర యేసుప్రభు దగ్గర ఒకసారి ఏమవుతుందంటే 5,000 మంది ఉంటారు, 5,000 మంది పురుషులు, ఇంకా అంటే 10,000 మంది దాకా మనుషులు ఉండొచ్చు. ఆ 10,000 మంది మనుషులు ఉన్నప్పుడు అందరికి ఆహారం కోసము ఆయన దగ్గర ఏమున్నాయి, యేసుప్రభు దగ్గరికి ఏం తీసుకొచ్చారు? 10,000 మంది ఉన్నారు తినడానికి రెడీగా, కానీ యేసుప్రభు దగ్గరికి ఏం తీసుకొచ్చారు? 5 రొట్టెలు. అవి చిన్నగా పెద్దయా? చిన్న చేపలు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అంటారు. మనుషులేమో ఎక్కువ ఉన్నారు, కానీ ఆహారం ఏంటుంది? యేసుప్రభు అప్పుడు ఏమన్నాడు? అయ్యో దేవుడా ఎందుకు ఈ శ్రమించడం అన్నాడు. ఇప్పుడు దాకా పాట పాడు. అయ్యో దేవుడు అంటే అయ్యా వందనాలు అన్నాడు. ఏమన్నాడు? మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అయ్యో నాకే ఎందుకు ఈ శ్రమ. కానీ యేసుప్రభు అయ్యా నీకు చిన్నదా వందనాలు, నీకు ఆ ప్రాబ్లం పెద్దగా ఉంది, ఆన్సర్. కాబట్టి నువ్వు దేవా ఈ లక్షల అప్పులు ఉన్నాయి, నీ చేతిలో మాత్రం 10 రూపాయలు ఉండదు, ఏం చేయాలి? అయ్యా వందనాలు. ఏముండే దగ్గర? యేసుప్రభు దగ్గర 1,000 మంది తినేటట్టు రెడీ ఉన్నారు, కానీ యేసుప్రభు దగ్గర ఏముంది? హల్లెలూయా. నీకున్న దాంట్లో దేవుడికి థ్యాంక్స్. దేవుడు ఏం చేస్తాడంటే అందరికి వచ్చిందట, పంచినాక ఏమైందంటే ఇంకా 12 గంపలు మిగిలినాయి. హల్లెలూయా. హల్లెలూయా. లాస్ట్ టైం నేను వర్షిప్ చేద్దామని చెప్పి మైకేల్తో నేను మాట్లాడుతున్నాను. వర్షిప్ చేద్దామని చెప్పి అందరు వర్షిప్ చేద్దామని వాక్యం మమ్మీ లేదు, అందరం వర్షిప్ చేద్దామని చెప్పి మైకేల్ హల్లెలూయా సభ వర్షిప్ చేస్తా ఉన్నా. చేస్తూ ఏం చేసినంటే అందరు చేస్తుర్రేమో అనుకున్నాను. అందరు వర్షిప్ చేద్దామంటే అందరు చేయాలి కదా, అందరు చేస్తుర్రేమో అనుకుని అన్ని భాషలు మాట్లాడుకుంటా నేను డౌట్ వచ్చి ఇట్లా ఆపేసి ఇట్లా తిరిగా, ఇంత సైలెంట్ ఉన్నారు. అంటే నేను అప్పటి వరకు నేను ఒక్కనే వర్షిప్ చేస్తున్నా. చర్చ ఇంటిగానే ఉంది. లాస్ట్ వీక్ చర్చ ఇంటిగానే ఉంది. నేనేం చేస్తున్నా అంటే అందరం వర్షిప్ చేద్దామా అని చెప్పి మైక్ పట్టుకున్నా. ఇప్పుడు అందరం అన్ని భాషలు వందుకున్నాం. నేను అంటేనే ఉన్నా, నేను మీరందరూ వందుకుంటారేమో అన్ని భాషలు ఆత్మలో ఉంటారేమో అని చెప్పి పాట గురించి సంథింగ్ ఇట్లా మీ దగ్గరికి అందరూ ఇట్లా తెలుస్తా ఉన్నారు. హల్లెలూయా. అట్లా ఉండదు. మనం కొంచెం విషయాలలో దేవునికి కృతజ్ఞత చెప్పడం నేర్చుకుంటే దేవుడు మన జీవితం గొప్ప అద్భుతాలు. మనం అనుకుంటాం ఏంటంటే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా ఇట్లాంటి వర్డ్స్ ఉంటాయి, వాటిని కూడా పట్టించుకోం. కానీ ఒక డాన్ వస్తే అని ఒక ఆయన ఎవ్వరిని కలిసి కానీ ఎక్కడ వెళ్ళా కానీ ఆయన చెప్తా ఉంటాడు ఏంటంటే కలవంగానే ఆయన అందరికి చెప్తా ఉంటాడు ఏంటంటే ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి 5 times. మనం మామూలుగా ఎవరైనా కలిసినప్పుడు ఏమంటాం? ప్రైజ్ ది లార్డ్ అని. అది దాంట్లో ఏం పవర్ ఉంది అనుకుంటాం ప్రైజ్ ది లార్డ్ అని. అలా అయితే ఆయన ఏం చేసిందంటే ఆయనకు ఒక హ్యాబిట్ ఏంటంటే ఆయన కలిసిన ప్రతి ఒక్కరిని ఒక 5 times ప్రైజ్ ది లార్డ్ అనిపిస్తున్నాడంట. ఆయన గమనించడం ఏంటంటే ఎక్కువ మంది అంట 5 times వాళ్ళు ఏ బాధలు ఉన్నా కానీ 5 times అనే లోపల 5th time కల్లా వాళ్ళ ఫేస్ లో ఒక స్మైల్ వస్తుందంట. ఏమొస్తుంది?
ప్రేజ్ ద లార్డ్. వాళ్ళు వచ్చేటప్పుడు కోపంగా రావచ్చు, కానీ ప్రేజ్ ద లార్డ్ ఒక 5 times అనిపిస్తాడంట. ఎవ్వరైనా కానీ ఆయన సంఘంలో కూడా స్టార్టింగ్ అయిన లేవగానే అందరినీ 5 times ప్రేజ్ ద లార్డ్ అనండి అనగానే సంఘం అంతా కూడా ప్రేజ్ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్. నా ఫేస్ కూడా స్మైల్ వచ్చింది. కాబట్టి అట్లా ప్రేజ్ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్ అనిపిస్తాడంట. ఒకసారి మీరు కూడా అన్నారు 5 times. మీరు కూడా నవ్వుతారు. నేను ప్రేజ్ ద లార్డ్ అంటే మీరు కూడా నవ్వారు 5 times. అట్లయితే ఆయన అది అలవాటు అంట ఆయనకి. అట్లయితే ఒకసారి ఏమైందంటే ఆయన రేడియో బ్రాడ్కాస్టింగ్ అవుతా ఉందంట. అంటే రేడియోలో అప్పుడు సువార్త రేడియోలు ఉండేది. అదైతే రేడియో ఇప్పుడు టీవీలలో ఉన్నట్టు అప్పుడు రేడియోస్లో వచ్చేది. అదైతే ఒక ఆయన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఆయన ఏం చేసినట్టు అందరూ వినేటోళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రేజ్ ద లార్డ్ అనండి అనగానే 5 times వినేటోళ్ళందరూ కూడా ప్రేజ్ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్ అని చెప్పి 5 times అన్నాడు. అని వారికి ఒక ఆమెనంట లుకేమియా అంటే క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్. ఆమెకి ఆ ప్రేజ్ ద లార్డ్ అనకముందు ఆమె క్యాన్సర్తో ఉంది. ఆ 5 times ప్రేజ్ ద లార్డ్ అన్నాక కరెంట్ వచ్చింది. ప్రేజ్ ద లార్డ్ 5 times అంటే కరెంట్ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేజ్ ద లార్డ్ చెప్పి 5 times అన్నాక తర్వాత ఆమె చూస్తే ఆమెకి ఏదో వార్మ్ ఫీలింగ్ వచ్చిందంట. ఏదో లోపల ఏదో వేడిగా అనిపించిందంట ఆ బ్లడ్లో. ఆమెకు బ్లడ్ క్యాన్సర్ ఉందంట. ఆమె ఒళ్ళంతా ఏదో వేడిగా అనిపించిందంట. తర్వాత ఆమెకి ఎందుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకుంటే ఆ క్యాన్సర్ మొత్తం పోయిందంట. హల్లెలూయా. ఆమె ఏమన్నది ఆమె ఆ ప్రేజ్ ద లార్డ్లో కూడా అంత శక్తి ఉంది. కొందరు అనేటప్పుడు అయితే ఆ ప్రేజ్ ద లార్డ్ కూడా కరెక్ట్ అన్నారు. ఒక ఆయననైతే ప్రేజ్ లాల్ అంటాడు. ప్రేజ్ లాల్ బ్రదర్, ఆ ప్రేజ్ లాలో పేలాలో కాదు అది. ప్రేజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేజ్ ద లార్డ్ అంటే వాళ్ళకి అనరాక అంటారు అనుకో కొందరు, అది వేరే విషయం. కొందరికి ఏమో తెలియక అంటే ప్రేజ్ ద లార్డ్ అంటే ప్రేజ్ ద లార్డ్ అంటే దాని అర్థమైంది ప్రభువుని స్తుతించుడే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం అందరం ఒకరికొకరు కలుసుకున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నాం? ప్రభువుని స్తుతించు సామెప్ నిజర్ ఇట్లా చెప్పుకుంటా ఉన్నాం, కానీ స్తుతిస్తున్నామా? స్తుతించకపోయినా చెప్పినా కూడా అద్భుతాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. ఒకసారి ఏమైందంటే నేను చెప్పాల్సిన వాక్యం ఏంటంటే మన లోని వాడాలి వచ్చి సైలెంట్గా ఉండొద్దు, లేకపోతే బయట కూడా లోకంలో కూడా ఏదో మూగదయం పట్టినట్టు కూడా ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ దిగుతే సైలెంట్ కూడా మాట్లాడతారు. పెద్దకోసం దినం రోజున అందరూ మేడ మీద ఆరాధిస్తా ఉంటారు, దేవుని ఆరాధిస్తా ఉంటే వాళ్ళ మీదకి బలంగా పరిశుద్ధాత్మ దిగినారు. బలంగా పరిశుద్ధాత్మ దిగబడి వాళ్ళ మాట్లాడారు. హల్లెలూయా. వాళ్ళ నోర్లు తెరిచి మాట్లాడారు. పరిశుద్ధాత్మతో ఉన్నవాళ్ళు దయ్యం పట్టిన వాళ్ళు మూగదయ్యం లాగా ఒక మూలకెళ్ళి కూర్చుంటారు. ఎప్పుడైనా దయ్యం పట్టిన వాళ్ళు ఏం చేస్తారు? నేను దయ్యం పట్టిన ఒక సిస్టర్ వెళ్ళినప్పుడు ఆ సిస్టర్ సంఘానికి రాలే ఆ రోజు, పాత ఇంటికాడు ఉన్నప్పుడు. అలాగే ఆ సిస్టర్ ఎందుకు రాలే అని చెప్పి కనుక్కుందామని వెళ్ళినప్పుడు ఆ సిస్టర్ మూల కూర్చుంది. అట్లానే వాళ్ళు మాట్లాడరు, ఇదే అంటూ ఉంటారు. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ఏం చేసారు? అన్య భాషలు మాట్లాడారు. హల్లెలూయా. మీరు మాట్లాడతారా? సైలెంట్గా ఉంటారా? పాటలు పాడతారా? సైలెంట్గా ఉంటారా? మీరు మాట్లాడతలేరు, పాటలు పాడతలేరు అంటే ఏమన్నట్టు దాని అర్థం? దయ్యం ఉన్నాడు. ఏసునామంలో ప్రతి ఒక్క దయ్యం పోను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అట్లయితే పరిశుద్ధాత్మ దిగినప్పుడు మాట్లాడాలి. హల్లెలూయా. అట్లయితే యేసుప్రభు ఒకసారి మనం మాట్లాడడం ఎంత ఇంపార్టెంట్ అంటే, యేసుప్రభు అంట ఒకరోజు శిష్యులందరినీ తీసుకొని వెళ్తున్నట్ట. మార్కు సువార్తల 11వ అధ్యాయంలో రాసింది. ఏమని రాసిందంటే, మరునాడు వారు బెతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని. యేసుప్రభు అంట బెతనియా అనే ప్రాంతం నుంచి వెళ్తున్నట్ట. ఇట్లా మామూలుగా నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఏమైందంటే ఆకులు గల ఒక అంజూరం చెట్టుని చూసినట్ట. చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని దాని యొద్దకు వచ్చినట్ట. చూడగా ఆకులు తప్ప మరి కనబడలేదు. అనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు. యాక్చువల్గా ఆ టైంలో ఏమైందంటే యేసుప్రభు నడుస్తూ ఉంటే ఒక అంజూరపు చెట్టు కనపడదంట. యేసుప్రభుకి ఆకలి అవుతుంది. యేసుప్రభుకి అంజూరపు చెట్టు కనపడ్డప్పుడు దాని దగ్గరికి వెళ్ళి చూసినట్టే ఏమైనా తిందామని. కానీ దాని దగ్గర ఏ ఫలము లేకపోయే వారికి ఏమైందంటే యేసుప్రభు ఆ చెట్టుని చూసి నిరాశపడి ఏమన్నాడంటే, అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు విని. అట్లయితే యేసుప్రభు ఆ చెట్టుని చూసినట్ట. ఆ చెట్టుని చూసి ఏమన్నాడంటే, ఇంకెప్పుడు కూడా నువ్వు ఫలించవు.
యేసుప్రభు ఆ పండ్ల కోసం వచ్చినప్పుడు ఒక్క ఫలం కూడా లేకపోయే వారికి యేసుప్రభు బాధ అనిపించింది. యేసుప్రభు కోపం వచ్చింది శపించిండు. ఏమని చెప్పించిండు అంటే, నువ్వెన్నటికి ఫలించవు, ఇక ఇంకెప్పుడు కూడా నువ్వు నీ ఫలములు ఎవ్వరు తినరు అని చెప్పి ఆ చెట్టుని శపించగానే యేసుప్రభు శపించిండట. అప్పుడు ఆ శిష్యులందరూ విన్నారంట. ఆ విన్నోళ్ళు ఏమనుకున్నాడు వచ్చి, ఒక చెట్టుని చూసి యేసుప్రభు ఏమన్నాడు, నువ్వు ఫలించవు అన్నాడు. అప్పుడు అక్కడ ఇన్నోళ్ళందరికీ ఏమనిపించింది, మనుషుడు కాదు శపించిండు, కోపం వచ్చింది యేసుప్రభుకి. ఇంకా చెట్టుతో మాట్లాడుతుండే అనిపిస్తుంది. ఇప్పుడు నేను మనుషులతో మీతో మాట్లాడుతున్నా, కొందరు మీరు వింటారు, కొందరు వినరు. మనుషులతో మాట్లాడితేనే వినం మనం. అప్పుడప్పుడు చెట్లతో మాట్లాడతారు, ఎవరన్నా మాట్లాడరు. యేసుప్రభు ఏం చేస్తుడు, ఓ చెట్టు నువ్వు ఫలించవు అని చెప్పి వెళ్ళిపోతున్నావు అండి యేసుప్రభు. ఆ చెట్టు గాలికి అట్లనే ఊగుతా ఉంది, ఏం తేడా లేదు. అప్పుడు ఏమనుకుంటారు యేసుప్రభుని, అరే యేసుప్రభు నా పిచ్చివాడా, ఇన్ని రోజులు బాగానే ఉండు కదా, ఇన్ని రోజులు అద్భుతాలు చేసిండు కదా, ఆ చెట్టుని చూసి చెట్టుని ఆజ్ఞాపించిండు. ఆ చెట్టు ఏమన్నా అయిందా, ఏళ్ళతో సహా ఎగిరిపోయి వాడిపోయి ఏమన్నా అయిందంటే ఏం కాలే, మంచిగా ఉంది అట్లనే, ఏం తేడా లేదు. అప్పుడు శిష్యులకి ఏమనిపిస్తుంది, అరే యేసుప్రభుకి ఏమైంది, చెట్టును ఆజ్ఞాపిస్తున్నది, ఓకే ఆజ్ఞాపించిండు కరెక్టే, చెట్టుకి ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా, ఏం డిఫరెన్స్ రాలేదు. అట్లయితే వీళ్ళు అట్లా అనుకున్నారంట. నెక్స్ట్ డే ఏమైందంటే, ప్రొద్దున వారు మార్గంలో పోవచ్చుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. హల్లెలూయా. ఒకరోజు వచ్చి ఆజ్ఞాపించిండు, ఏం కాలే అట్లనే ఉంది. తర్వాత శిష్యులందరూ వెళ్ళిపోయారు, మళ్ళీ అదే రూట్లో వచ్చిరంట. వచ్చి చూసే వారికి అది వేర్లతో సహా ఎండిపోయిందంట. దేంతో ఎండిపోయింది, వేర్లతో సహా ఎండిపోయిందంట. హల్లెలూయా. అప్పుడు షాక్ అయ్యారు. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం చేసుకొని గుర్తు చేసుకున్నట తెచ్చుకొని, బోధకుడా ఇదిగో నువ్వు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. యేసుప్రభు చెప్పిండు, నువ్వు శపించిన యేసుప్రభుకి ఏం మతిమరుపు కాదు, కానీ ఆయన చెప్తుండు, ఎందుకంటే షాక్ అయ్యి నేను. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచిడి. హల్లెలూయా. వాళ్ళు నమ్మలేదు ముందు, అరే యేసుప్రభుకి ఎందుకు పిచ్చి పట్టిందా అనుకురు. కానీ అద్భుతం జరిగినాక అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు నమ్ముతారు. అప్పుడు యేసుప్రభు అంటాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, ఎందుకు విశ్వాసం లేకుండా ఉన్నారు అని చెప్పి ఒక మాట, అద్భుతమైన మాట అంటాడు. ఇక్కడ ఏమంటాడంటే, ఎవడైనా నువ్వు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇది సేమ్ ఈ మార్కు సువార్తలు ఇట్లుంది, కానీ మత్తయి సువార్తలు వాళ్ళు అడుగుతారు. అది ఎప్పుడైతే అద్భుతం చూడగానే వాళ్ళు యేసుప్రభు దగ్గరకు వచ్చి అందరూ అడుగుతారు, ఏమని అడుగుతారంటే, దేవా మా విశ్వాసాన్ని పెంపొందించు, మా విశ్వాసాన్ని పెంచు. దేవా నువ్వు చెట్టును ఆజ్ఞాపిస్తే ఆ చెట్టు వాడిపోయింది కదా, యేసుప్రభు ఏమని చెప్పిండు, విశ్వాసం ఉంచమని చెప్పిండు కదా. అలాగే ఇప్పుడు ఈ శిష్యులు అడుగుతారు, మాకు కూడా అట్లాంటి విశ్వాసం రావాలి. యేసుప్రభు ఓ చెట్టు వాడిపో అంటే అది వాడిపోయింది కదా, మేము కూడా అట్లా తయారు కావాలి, మా విశ్వాసాన్ని పెంచు అన్నాడు. ఏమన్నారు, అప్పుడు యేసుప్రభు ఈ మాట అంటాడు, మీరు ఒక కొండను చూసి ఆజ్ఞాపించినప్పుడు అది మీకు లోపడుతుంది అని చెప్పి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు కూడా మీకు అందరికీ నేను చెప్తున్నా ఏంటంటే, మనం అందరం ఏం చేస్తామంటే, ఇది అలవాటు చేసుకోవాలి. ఏంటంటే మనం అందరం ఏం చేస్తామంటే, కొన్నిసార్లు మామూలుగా దేవుణ్ణి శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, దేవుడు ఉండులే అని చెప్పి మనసులో అనుకుంటాం, అంతే, బయటికి అనం. శ్రమ వస్తుంది, శ్రమ వచ్చినప్పుడు చూసుకుంటలే అని చెప్పి లోపల అనుకుంటాం, ధైర్యంగా ఉంటామేమో, కానీ బయటికి అనం. కానీ యేసుప్రభు ఏమంటున్నా అంటే, నువ్వు బయటికి పలకాలంట. ఏం చేయాలి, పలకాలి. మనకు విశ్వాసం 2 మార్గాలలో ఉంటుంది, అంటే పెరగడం అనేది 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే వినుట ద్వారా విశ్వాసం వస్తుంది, బైబిల్లో రాసింది. మనకి ప్రతి ఒక్కటి కూడా మన విశ్వాస ప్రకారమే ఉంటుంది. నీ యేసుప్రభు దగ్గరకు ఎవరైనా స్వస్థపడడానికి వచ్చినానుకో, యేసుప్రభు వాళ్ళని అంటారు, నీ విశ్వాసం చెప్పున నీకు కలుగును గాక అంటారు. అంటే వాళ్ళకి సగం విశ్వాసం ఉంటే సగం స్వస్థత అన్నట్టు. అర్థమవుతుందా? అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు స్వస్థత నమ్ముతున్నావా, నా దగ్గర స్వస్థత ఉందని నమ్ముతున్నావా, నీకు స్వస్థత వస్తుంది. నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు పెళ్ళి అవుతుంది, యేసుప్రభు దగ్గరికి వస్తే పెళ్ళి అవుతుంది అని నమ్ముతున్నావా, నీకు పెళ్ళి అవుతుంది. నీకు పిల్లలు అవుతారని నమ్ముతున్నావా, నీకు పిల్లలు అవుతారు. అంటే నువ్వు ఏది నమ్మి యేసుప్రభు దగ్గరకు వస్తున్నావో ఆ విశ్వాస ప్రకారం నీకు జరుగును గాక. హల్లెలూయా. అంటే ఒకరు పెళ్లి కోసం వచ్చిరనుకో, వాళ్ళకి పిల్లలు గారు. ఎందుకు? వాళ్ళ విశ్వాసం దేని మీద పెట్టిరు, పెళ్లి మీద పెట్టిరు. హల్లెలూయా. ఒకరు కన్ను నొప్పి ఉందనుకో, పన్ను నొప్పి ఉంది, కన్ను నొప్పి ఉంది. యేసుప్రభు కన్ను బాగు చేస్తాడని యేసుప్రభు దగ్గరకు వచ్చిరనుకో, యేసుప్రభు అంటే నీ విశ్వాసం చెప్పిన నీ బాగుపడును గాక. వాని కన్ను బాగా అవుతుంది, పన్ను బాగు కాదు. యేసుప్రభు ఏమంటాడు, నీ
విశ్వాసం చెప్పున నీకు కలుగును గాక. నిజంగా నువ్వు యేసుప్రభుని ఏం నమ్మితే అదే జరుగుతుంది. కొందరు యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు దేవా నా సమస్యలు తీసే అని వస్తారు, వాళ్ళ సమస్యలు అవుతాయి. కానీ పరలోకానికి తీసుకెళ్తాడని నమ్మరు, వాళ్ళు పరలోకానికి వెళ్ళరు నిజంగానే. ఎందుకంటే అకార్డింగ్ టు యువర్ ఫేత్, నీ విశ్వాసం చెప్పున నీకు కలుగును గాక. హల్లెలూయా. కొందరు అన్య భాషల్ని నమ్మరు, వాళ్ళకి అన్య భాషలు రావు. కొందరు ప్రవచనాలు నమ్మరు, వాళ్ళకి ప్రవచనాలు రావు. కొందరు అద్భుతాలని నమ్మరు, వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరగవు. హల్లెలూయా. నీ జీవితంలో ఏదైనా జరగాలంటే నువ్వు నమ్మాలి అది. హల్లెలూయా. దేవుడిని సేవలో వాడుకోవాలంటే ఫస్ట్ నువ్వే నమ్మాలి దేవుడు నన్ను సేవలో వాడుకుంటాడని. నీ చేతిలో అద్భుతాలు జరుగుతాయి, దేవాన్ని సూచక్రియలు అయితే అని నువ్వు నమ్మితే అవి తర్వాత జరుగుతాయి. మనం ఫస్ట్ నమ్మాలి. నీ విశ్వాసం చెప్పున నీకు జరుగును గాక. హల్లెలూయా. అలాగే ఇప్పుడు ఆ శిష్యులు ఏమని అడిగారు అంటే, దేవా మా విశ్వాసంని పెంపొందించు, మా విశ్వాసంని పెంచు అన్నప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నువ్వు పలుకు. హల్లెలూయా. ఏమంటుండు? నువ్వు పలకడం స్టార్ట్ చేయి. ఇప్పుడు వర్షం పడుతుంది, మీరందరూ ఏం పలకాలి? దేవా నేను వెళ్తున్న దేవా వర్షం అయిపోవాలి అని చెప్పి మనసులో అనుకోవద్దు. ఓ వర్షమా యేసుక్రీస్తు నామములో ఆగిపో. ఒకసారి అందరూ అనండి, అనండి. ఎందుకు పలకండి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం చేస్తారు? పలుకుతారు. ఒకసారి అనండి, వర్షం కనపడతలేదు కానీ అనండి, ఓ వర్షమా యేసుక్రీస్తు నామములో ఆగిపో. హల్లెలూయా. ఇది మీకు అనిపించినప్పుడు కొందరికి అనిపించవచ్చు, ఇక్కడ కూడా మీకు అరే ఫూలిష్నెస్ ఏంది, ఈ పిచ్చితనం ఏంది, సంఘానికి వచ్చి పిచ్చి పిచ్చిగా తయారవుతున్నామా ఏంది. శిష్యులు కూడా అట్లనే అనుకురాలేదా? కానీ నెక్స్ట్ డే ఏమైంది? నెక్స్ట్ డే వర్షం ఆగిపోతుంది. ఒకవేళ వర్షం ఆగిపోతే ఏంది బ్రదర్? మనకి ఇట్లాంటి డౌట్స్ వస్తాయి. ఇంటెలిజెంట్గా ఏంటంటే మనం ఎందుకు పలకం తెలుసా? ఒక జరగకపోతే మళ్ళీ అరే నాకేమైనా ప్రాబ్లం ఉందా, నా విశ్వాసంలో ఏమైనా ప్రాబ్లం ఉందా, దేవుడు నా ప్రార్థన వింటలేడా, ఇట్లాంటివన్నీ డౌట్స్ వస్తూ ఉంటాయి మనకి. ఒకసారి మనం ఏసునామంలో వీనికి ఏదైనా ప్రాబ్లం ఉంది, ఏసునామంలో పో అని అన్నాం, పోలేదు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? అరే నా దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉందా, నా లోపల ఏమైనా పాపం ఉందా, ఆ విశ్వాసం ఏమైనా తప్పు ఉందా, ఇట్లా అనుకుంటాం. కాదు, నువ్వు పలుకుతూనే ఉండు. అది జరగదో అది నీకు సంబంధం లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు వర్షంని అన్నం, అది ఆగిందా ఆగలేదా నీకు అవసరం లేదు. పలకడం మాత్రం నీ వంతు. హల్లెలూయా. కొన్ని మనకు అర్థం కానట్టే ఉంచాలి. హల్లెలూయా. పలుకు. నువ్వు అయితే విశ్వాసం పెరగాలంటే ఏం చేయాలి? పలకాలి. దేవా నాకు విశ్వాసం లేదు అంటే పలుకు. మళ్ళీ నువ్వు పలుకుతా విశ్వాసం వస్తుంది. ఒకరోజు నువ్వు ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చిండు, ఏసునామంలో క్యాన్సర్ స్వస్థపడును గాక కాలే అంటే నీ విశ్వాసం తక్కువ ఉంది అనుకో. కానీ యేసుప్రభు ఏమంటుండే, విశ్వాసం పెరగాలంటే పలకాలి. ప్రతిరోజు ఎవ్వరు వచ్చినా కానీ ఏసునామంలో జరుగును గాక, ఏసునామంలో అదావును గాక, ఏసునామంలో ఇదావును గాక, ఏసునామంలో అదావును గాక, పలుకుతూనే ఉండు. ఒకరోజు నీ విశ్వాసం నిజంగానే పెరుగుతుంది. హల్లెలూయా. సామాన్య వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పాస్టర్లు వీళ్ళందరూ కూడా స్టార్టింగ్ వాళ్ళ ప్రేయర్స్ అన్ని కూడా మీరు ప్రార్థన కూడా చేయించుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేసుకుంటే ప్రేయర్ చేసుకుంటా ఆజ్ఞాపిస్తారు. సడన్గా ఏసునామంలో బంద్ చేస్తున్న సైతం వీడు సవారా హౌషికరాజులో ఆజ్ఞాపిస్తారు. విన్నారా ప్రార్థనలు వాళ్ళే? మమ్మీ కూడా ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా అక్క నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే దేవా తలకాయ నొప్పి నుంచి విడుదల దయచేసి ఏసునామంలో వీడు సైతానా ఎందనక వరశ్రీ అని చెప్పి ఆజ్ఞాపిస్తారు. మనం ఆజ్ఞాపించాం, మనం పలకం. ఈరోజు నుంచి పలకడం నేర్చుకోండి. మీకు తలకాయ నొప్పి వచ్చిందా? ఏం చేయాలి? ఏసునామంలో తలకాయ నొప్పి పోవును గాక. అది పోలే, మీరేం చేయాలైనా మళ్ళీ ఆజ్ఞాపించాలి. యేసు ప్రభు ఓ చెట్టు నువ్వు ఫలించావు అనగానే అప్పుడే ఎండిపోయిందా? అది నెక్స్ట్ డే వచ్చేవారికి వేలతో సహా ఎండిపోయింది. హల్లెలూయా. కొన్నిసార్లు అద్భుతాలు అప్పుడే జరగకపోవచ్చు. యేసు ప్రభు కొన్నిసార్లు ఓ దయ్యమ్మా పో అనగానే దయ్యం పారిపోయింది, విడిచిపోయింది, కానీ ఆ చెట్టు ఫలించలేదు. హల్లెలూయా. అంటే మనం ఆజ్ఞాపించడం అయితే ఆపొద్దు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూసుకుంటే, ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. హల్లెలూయా. మనకి నీతి కలగాలంటే, అంటే మనం నీతిమంతులం కావాలి, మన పాపాలని పోవాలంటే మనుష్యుడు హృదయంలో లోపల విశ్వసిస్తే చాలంట. లోపల దేవా నువ్వు నా రక్షకుడు, నా పాపాలన్నీ కడిగివేసిన మెస్సయ్య నువ్వే, రక్షకుడు నువ్వే, యేసుక్రీస్తు నా నిజమైన రక్షకుడు, సొంత రక్షకుడు అని ఒప్పుకున్నప్పుడు, నీ హృదయంలో విశ్వసించినప్పుడు నీకు నీతి కలుగుతుందంట. నువ్వు రక్షింపబడతావు, నువ్వు మనసులో అనుకున్నా కానీ రక్షణ కలుగునట్లు, ఈ రక్షణ అనేది గ్రీక్లో సొటేరియా అని ఉంటుంది.
అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్క బంధకం నుంచి, అనారోగ్యము, బాధలు, వీటన్నిటి నుంచి నీకు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. హల్లెలూయా. అంటే నీకు విడుదల రావడానికంట, నీకు రక్షణ రావడానికి హృదయంలో ఒప్పుకుంటే చాలంట. ఏ రక్షణ? ఏది? పాపం నుంచి విడుదల పొంది పరలోకంకి వెళ్ళడానికి. నీతి కలుగునట్లు నువ్వు మనసులో ఒప్పుకుంటే చాలు. కానీ నీకు రక్షణ అంటే ప్రతి ఒక్క విధమైన బాధ నుంచి, తెగుళ్ళ నుంచి, ఇబ్బంది నుంచి నీకు విడుదల రావాలంటే నువ్వు నోటితో ఒప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నోటికి పని పెట్టాలి. ఏం చేయాలి? నోటికి పని పెట్టాలి. హల్లెలూయా. నీకు ఏదైనా శ్రమ వచ్చిందని తెలియగానే నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే నోటితో అనేసేయాలి, యేసు క్రీస్తు నామంన ఈ శ్రమ పోవునుగాక. హల్లెలూయా. ఎవరైనా నీకు ఇబ్బంది గురించి చెప్పిరనుకో, వాళ్ళ గురించి అప్పుడే ప్రార్థన చేయాలి, యేసు నామములో వీనికి స్వస్థత కలుగునుగాక, యేసు నామమున. ఇది ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో మీ విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞాపించడం నేర్చుకోండి. మన వర్క్ సరిగా నడుస్తలేదు, మన బిజినెస్ సరిగా నడుస్తలేదు, పొద్దున్న లేవంగానే ఏమనాలి? యేసు నామములో ఈరోజు డే అంతా మంచిగా పని నడుచునుగాక. నువ్వేం చేయాలి? పలకాలి. ఆ రోజు పని మంచిగా నడవలేదు, అయినా నెక్స్ట్ డే ఏం చేయాలి? మళ్ళీ పలకాలి. ఏదో ఒక రోజు ఏమవుతుందంటే నీ విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు పెరిగినప్పుడు ఏమవుతుందంటే నువ్వు యేసుక్రీస్తులాగా అవుతావు. అప్పుడు నువ్వేంటంటే నువ్వు పలికిన ప్రతి ఒక్కటి అవుతూ ఉంటుందంట. హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే ఒక్కసారి ఫెయిల్ కాగానే మనం ఆపేస్తాం పలకడం. కానీ పలుకుతూ ఉంటేనే విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఒకరోజు నువ్వు పలికిన ప్రతి ఒక్కటి దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు మాటలు మాట్లాడుతూ ఉండాలి. సైలెంట్గా వచ్చి కూర్చోకండి. బయట కూడా వెళ్ళినప్పుడు సైలెంట్గా ఉండకండి. ఇది ఇంపార్టెంట్, మాట్లాడడం అనేది. దేవుడు అబ్రాము, దేవుడు పిలుచుకుంటాడు. పిలుచుకొని ఏం చేస్తాడంటే నీకు అనేక జనాంగంలకు తండ్రిగా నేను చేస్తా అంటాడు. తర్వాత ఏం చేస్తాడంటే ఆయనకి అప్పటికి పిల్లలు ఉంటారు. ఆయన అబ్రాము అనే అతన్ని ఏం చేస్తాడంటే ఆయన పేరు మారుస్తాడు, అబ్రహాము అని. ఏమని మారుస్తాడు? ఎందుకు మార్చిండు తెలుసా దేవుడు? అబ్రహాము అంటే ఏంటంటే అనేకులకు తండ్రి అని, అనేక జనాంగాలకు తండ్రి అని. ఆయనకు అప్పటికి ఒక్క కుమారుడు కూడా లేడు. ఇప్పుడు అందరూ ఆయన ఏమని పిలుస్తుండు? అబ్రహాము, అబ్రహాము. అంటే దాని అర్థమైంది అనేక జనాలకి తండ్రి, అనేక జనాలకి తండ్రి. దేవుడు ఫస్ట్ ఆయన పేరుని మార్చిండు. ఎందుకంటే ఆయనకి పిల్లలు లేనప్పుడు దేవుడు పలికిపిస్తుండు. ఏమనిపిస్తుందంటే అనేక జనాలకి తండ్రి అని. అందరూ ఆయన దగ్గరకు వస్తారు, ఓ అనేక జనాలకు తండ్రి అని అంటున్నారు ఆయనని. మరి నీకు ఎంతమంది పిల్లలు అంటే నాకు ఒక్కరు కూడా లేరు అంటున్నాడు ఆయన. ఆయన పేరేంది? అబ్రహాం. అదే అనేక జనాలకి తండ్రి. కొందరు సిస్టర్స్ శాంతి అని పేరు పెట్టుకుంటారు వాళ్ళ పేరు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మనశ్శాంతి పోతుంది మనకి. హల్లెలూయా. వాళ్ళు నోరు తెరిచినట్టే అయిపోతుంది. వాళ్ళ పేరేంది? శాంతి. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే అయిపోతారు. వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు అయితే వాళ్ళ భర్తలు ఆగమే, నరకమే వాళ్ళకి. తొందరగా చచ్చిపోయి పరలోకానికి పోవాలనుకుంటారు వాళ్ళు. అబ్రహాము ఆయన పేరేంది? అనేక జనాలకి తండ్రి. కానీ ఆయనకు పిల్లలు ఉన్నారా? కానీ ఆయన పిలుస్తూ ఉంటే 100 సంవత్సరాలు కూడా ఆయనకు పిల్లలు పుట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పలుకుతూ ఉంటే అసాధ్యమైనవి కూడా నువ్వు సాధ్యం చేయను గాక. కాబట్టి నువ్వు పలకడం నేర్చుకోవాలి. దేవా ఈరోజు నువ్వు నాకు తోడే ఉన్నావు, ఈ రోజంతా నాకు మంచిగా ఉండును గాక, ఈరోజు నాకు ప్రాఫిట్ వచ్చును గాక, మా ఇంట్లో సమాధానం ఉండును గాక, మా పిల్లలు మంచిగా ఉండును గాక, మా భర్త మంచిగా ఉండును గాక, నా భార్య మంచిగా ఉండును గాక. ఇట్లా అంటా ఉంటే నా భర్త మంచిగా నా ప్రేమతో చూసుకొని కాకరంగా వచ్చి కొట్టిన అనుకో, ఆపేస్తారా? అనాలే. కొట్టినా కూడా నా భర్త ప్రేమతో ఉండును గాక. కానీ ఏమనాలి? నా భర్త భార్య లొల్లి పెడుతుంది అనుకో, ఒకటి నష్టం పెడతా ఉందనుకో, అది ఎట్లుంటుంది? రేకు గీసినట్టు ఉంటుంది, వినలేము. అప్పుడు ఏమనుకోవాలి? నా భార్య మాట్లాడితే తేనె పోసినట్టు ఉండును గాక. అప్పుడు ఎట్లయితారు వాళ్ళు? తేనె పోసినట్టు అవుతారు. నా భార్యకి అయ్యాలి, నా భార్య, మా మమ్మీని అంటలేను, నా భార్యకి అయ్యాలి, నా భార్య ఇది అని నువ్వు అంటా ఉంటే అట్లనే తయారవుతారు వాళ్ళు. నా భర్త మొండోడు, నా భర్త ఇట్లా అంటాడు, నా భర్త ఇది అది, వాని చేతులు పడిపోను, కాళ్ళు పడిపోను, అట్లా అనొద్దు. నీ మాటలు బైబిల్ సామెతలలో ఉంటుంది, ఏమని రాసి ఉంటుంది అంటే జీవమరణములు నాలుక వశం అంట. దేని వశము?
నీ నాలుక ఎట్లుంటే జీవమా మరణమా నీ నోటి మీద ఆధారపడదు. కాబట్టి నువ్వు మంచి పలుకుతే అది మంచి జరుగుతుంది, చెడు పలుకుతే చెడు అవుతుంది. నోరు మస్తు ఇంపార్టెంట్. సైతాన్ని కూడా తెలుసు నోరు మస్తు ఇంపార్టెంట్ అని. అందుకోసం మంత్రగాలు దేంతో చేస్తారు? నోటితో మంత్రాలు వేస్తారు. మంత్రగాలని కొట్టాలంటే వాళ్ళ నాలుకని కట్ చేస్తే చాలంట, వాళ్ళకి ఏ మంత్రం పనిచేయదు. ఇక ఎన్ని శక్తులు ఉన్నా కానీ నాలుక ఒకటి పోయిందంటే వాళ్ళ వేస్టే, ఇక వాళ్ళ జీవితమే వేస్ట్. ఎందుకంటే నాలుకకి అంత పవర్ ఉంటుంది. ఈ నాలుక రాజ్యాలను కడుతుంది, రాజ్యాలను కూలుస్తుంది. నాలుకకి అంత పవర్ ఉంది. ఇంకా యేసుక్రీస్తు నామంలో అన్నామంటే అద్భుతాలు జరుగుతాయి, అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వారం అంతా మీ జీవితంలో సమాధానం ఉండును గాక. హల్లెలూయా. నమ్మండి, విశ్వసించండి, పలకండి, అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. నేను లాస్ట్ ఇయర్ ఏమని చెప్పినా అప్పులన్నీ పోవును గాక అన్నా. ఎంతమంది నమ్మిరో నాకు తెలియదు, నేనైతే నమ్మిన. మాకు 10 లక్షల అప్పు ఉంది. ఈ సంవత్సరం ఏం పోవాలి? అవన్నీ పోవాలి కదా. ఈ సంవత్సరం ఏమైంది తెలుసా? మాకు దేవుడు ఒక కొత్త ద్వారం చూపెట్టిండు. మాకు అంటే ఒక బాబాయ్ ఫోన్ చేసి మాకు తెలిసింది ఏంటంటే మా డాడీకి ఒక ల్యాండ్ ఉందంట, ఆ ల్యాండ్ మాకు వచ్చేది ఉందంట. ఈ సంవత్సరమే తెలిసింది అది. అసలు అది వస్తే ఒకవేళ మా అప్పులు పోతాయి. ఇప్పుడు చెప్పాలంటే మా సగం అప్పులు ఇప్పటికి పోయినట్టే. ఆ ఆగస్టులో ఉందా, ఆ సగం నెలల కల్లా సగం అప్పులు పోయినట్టే. 5 లక్షలు పోయినా ఇంకో 5 లక్షలే ఉన్నట్టు చెప్పాలంటే. ఇది కూడా అవి ఎన్ని వస్తాయి తెలియదు, బాగానే వస్తాయి. అవి అంటే బాగానే అంటే కోట్లు రావు, మరీ ఎక్కువ ఉంచుకోకండి. హల్లెలూయా. అవి వస్తాయి ఎంతనో, కానీ మా అప్పులు అయితే పోతాయి అన్నీ. మేము అదే ప్రాసెస్లో తిరుగుతూ ఉన్నా నేను. హల్లెలూయా. లాస్ట్ ఇయర్ నాకు తెలియదు, ఈ ఇయర్ అప్పులన్నీ పోతాయని నమ్మిన. దేవుడు ఇచ్చిండు, నేను నమ్మిన. నా విశ్వాసం చెప్పిన జరుగును గాక అన్నాడు దేవుడు. పోతున్నాయి అప్పులు అట్లా. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా ఏదైనా వాక్యం చెప్పగానే అది జరుగుతుందా, అవుతుందా అంటే అవుతుందా? కాదు. బంటి బ్రదర్ ఏదో సోది చెప్తా ఉంటాడు బంటి బ్రదర్. హల్లెలూయా. ఇట్లా అనుకోరు అనుకో, అవుతుందా? యేసుప్రభు భూమి మీద నడిచేటప్పుడు, యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో మంది గుడ్డోళ్ళ యెరూషలేములో ఇజ్రాయేల్ ఉన్నారు. కానీ యేసుప్రభు దగ్గరకు ఎవరైతే వచ్చి దేవా మా కళ్ళు తెరువు అన్నారో వాళ్ళకే స్వస్థత వచ్చింది. ఎవరైతే నమ్మి యేసుప్రభు దగ్గరకు వచ్చిరో వాళ్ళే విశ్వాసం పొందిన వాళ్ళే విడుదల పొందిరు. ఎవరైతే ఎంతో మంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ యేసుప్రభు దగ్గరకు వచ్చిన కుష్ఠరోగులు మాత్రం విడుదల పొందిరు. హల్లెలూయా. నువ్వు ఏది విశ్వసిస్తే, ఏది పలుకుతే విశ్వసించి అది నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలి? అదొక పాట కూడా ఉంటుంది. మాట్లాడు మాట్లాడు మౌనముగా నుండకు, మనసును సందేహింపక మాట్లాడు. మాట్లాడు మౌనముగా నుండకు, మనసులో సందేహింపక మాట్లాడు. కొండలతో చెప్పు తొలిపోవాలని, కొండలతో మాట్లాడము తొలిపోవాలని. కొండలతో చెప్పు తొలిపోవాలని, కొండలతో మాట్లాడము తొలిపోవాలని. నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమే, సమస్తం సాధ్యమే, సమస్తం సాధ్యమే. మాట్లాడు మాట్లాడు మౌనంగా నుండకు, మనసులో సందేహింపక మాట్లాడు. మాట్లాడు మాట్లాడు మౌనంగా నుండకు, మనసులో సందేహింపక మాట్లాడు. హల్లెలూయా. పాత నిబంధనలు రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది అంటే, ఇర్మియా ప్రవక్త చెప్తాడు. ఏమని చెప్తాడంటే, బలహీనులు అంటే యేసుప్రభు వచ్చినప్పుడు ఒకటి జరుగుతుంది అంటే ఏంటంటే, బలహీనులు అంటారంట నేను బలవంతుడని. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్డోడు అంటాడంట, వాడు కళ్ళు ఓకముందే అంటాడంట. ఏమని అంటాడంటే, నాకు చూపు, నేను మంచిగా చూస్తాను. బలహీనుడు వాళ్ళ బలహీనంగా ఉన్నప్పుడే అంటాడంట నేను బలవంతుడు అన్నది. కొత్త నిబంధనలు ఇది జరుగుతుందంట. మనం ఇప్పుడు ఏ నిబంధనలు? కొత్త నిబంధన, పాత నిబంధన. కొత్త నిబంధనలో అద్భుతం జరగక ముందే మనం అద్భుతంని మాట్లాడతాం, అద్భుతంని పలుకుతాం. ఎందుకంటే మనం యేసుక్రీస్తులాగా అయినాం, అంటే ఆ దేవుడిలాగా మనం మార్చబడ్డాం. కాబట్టి బాప్తిజం వాక్యం అదే. యేసుప్రభు దేవుడు ఏం చేసిండు? సృష్టి కలగాలంటే ఏం చేసిండు? పలికిండు. చీకటిని చూసిండు, చీకటిని చూసి వెలుగు కలుగుడు గాక అన్నాడు, వెలుగు అలిగింది.
హల్లెలూయా. చెట్లు ఇవన్నీ ఎట్లయినాయి? కలుగును గాక నోటుతో అంటే కలిగింది. మనం కూడా నూతన నిబంధనలా ఆ దేవుణ్ణి లాగా మనం మార్చబడ్డాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బలహీనంగా ఉన్నప్పుడే నేను బలవంతుడని పలకాలి. హల్లెలూయా. ఆ పాట కూడా ఉంటది, బలహీనుడు చెప్పును గాక బలవంతుడను నేను యేసయ్యాలో, అంధుడు చెప్పును గాక నే చూస్తున్నా యేసయ్యాను. కాబట్టి పలకాలి. కొత్త నిబంధనలు ఏం చేయాలి? పలకాలి. హల్లెలూయా. పలుకుతారా లేదా? మూగబోయేదే లేదు. యోబు లాంటి శ్రమ నువ్వు పలికినవు, నిజంగా నీకు యోబు లాంటి శ్రమ వచ్చినాక నువ్వు దేవుని స్తుతిస్తావు. హల్లెలూయా. నువ్వు పాటలు పాడుతా ఉన్నావు, నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను పీడ్చుకోక పలుకుతా ఉన్నావు. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే. హల్లెలూయా. కాబట్టి అంటే మన ఈ లోకంలో నిజంగా మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. మోసం చేసేటప్పుడు ఎక్కువ పెరిగి పైసలు మోసం చేస్తున్నారు అన్ని పలకాలి. ఆయన న్యాయం తీర్చే దేవుడు, సాయం చేసే దేవుడు అని నువ్వు పలుకుతా ఉంటే నిజంగా నీకు సాయం చేసే దేవుడిలాగా అవుతాడు. మనోళ్ళే మనల్ని మోసం చేస్తారు, కానీ దేవుడు మోసం చేయడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు పలుకుతా ఉంటావు. అద్భుతం జరిగినా జరగకపోయినా కానీ అరే ఖచ్చితంగా అద్భుతం జరగాలని కాదు, నువ్వు పలకడం స్టార్ట్ చేయి. నువ్వు పలుకుతా ఉండు, అద్భుతం జరుగుతుంది. ఎప్పుడు నీ నోటికి కూడా పవర్ వస్తుంది. హల్లెలూయా. యెహోషువ సూర్యచంద్రుడిని చూసిండు, యుద్ధం అవుతా ఉంటది. యెహోషువ చూసి సూర్యుడు ఆగిపో అన్నాడు, పలికిండు. వెళ్ళి సూర్యుడిని ఆపిండు, పలికిండు. హల్లెలూయా. ఆగిపోయిందా లేదా? సూర్యుడు చంద్రుడు ఆపగలుగుతారా మీరు? ఒకసారి ఆపండి, కెక్కిల్లో ఆగవు. అట్లా అని చెప్పి అంటే నాకు కూడా కొన్నిసార్లు అయింది, నేను కూడా కొన్నిసార్లు చేసిన. ఒకసారి కొండ సూర్యశంకుల గురించి చెప్పాలంటే ఒక రోజు నాకు మస్తు ఎండ కొడతా ఉంది. ఎండ కొడతా ఉంటే, ఓ సూర్యుడా ఎందుకు ఇంత మండుతున్నాడు, కొంతసేపు అంతకనం మండకు అని చెప్పిన. దేవుడు ఏం చేసినట్టు ఒక మేఘం అడ్డం తీసుకొచ్చింది, నాకు గుర్తుంది. హల్లెలూయా. నాకైతే నీడొచ్చింది. ఇంకోసారి అట్లనే ఆజ్ఞాపించిన, కాలేదు. హల్లెలూయా. ఒకరోజు నేను చింటూ ముగ్గురం ఈడ వర్షిప్ చేసుకో ఒక పెళ్లి పనులలో ఉండే. మేము అప్పుడు తెలియకుండా టైం దొరికితే వచ్చి మేము ఈడ వర్షిప్ చేసేది. అలాగే ఆ రోజు వచ్చేసినాం, గ్యాప్లో వచ్చి మాకు ఒక అర్ధగంట టైం ఉందని తెలియగానే వచ్చేసినాము. ఈడ వర్షిప్ చేసుకుంటాం మస్తు వర్షం పడుతుంది. సడన్గా ఇంటికాడ నుంచి ఫోన్ చేస్తారు, ఎక్కడ వేయరా వర్షం పడుతుందని. ఈడ ప్రేయర్కి వచ్చినామంటే అయిపోతుంది మా పని. ఏం చేయాలో అర్థమవుతలేదు. వెళ్ళాలి. మేము ఇక్కడనే పక్కింట్లోనే ఉన్నాం అంటున్నాం. అది వచ్చేసి 5 నిమిషాలు ఉండాలి, తినడానికి రెడీ అవుతుంది. అదే అంటే మాకు అర్థమవుతలేదు. కాలనీలో ఉంటుంది ఇల్లు, ఆడి వరకు వెళ్ళాలి. అట్లయితే ఆ పెళ్లి వరకు సైతం అయ్యాడు. అలాగే మాకేం చేయాలని అర్థమవుతుంది. నేను ఏం చేసిన, చింటూ వాళ్ళని ఇదే అట్లా ఆ డోర్ దగ్గరికి వెళ్ళిన. సైకిళ్ళు ఉన్నాయి అప్పుడు, మాకు బండ్లు లేవు, సైకిళ్ళ మీద వెళ్ళలేదు. అలాగే చెప్పిన, అరే దేవుడి నామంలో ఏదైనా అవుతుందిరా, మనం ఇప్పుడు ఆజ్ఞాపిద్దాం, ఏసునామంలో వర్షం ఆగిపోవన్నాం. ఆగలేదు. సరేరా 7 మంచి నెంబర్ 7 టైమ్స్ అన్నాం. ఏసునామంలో వర్షం. అట్లయితే అందరం, నేనంటే ఫస్ట్ నేను అనగానే వీళ్ళు ఏసునామంలో వర్షం ఆగిపో. ఫస్ట్ మంచి నేను మెల్లగా పడతా ఉంది. ఫస్ట్ టైం అనగా వర్షం కురిసింది. అసలు ఏమవుతుంది అంటే వర్షం ఆగిపోవాలి, వర్షం ఆగిపోతలేదని చెప్పి మాకు అనిపించి, అయినా విశ్వాసంలో తగ్గలేదు. ఏసునామంలో వర్షం ఆగిపో అని చెప్పి 7 సార్లు అనిపించిన. వర్షం మస్తు కురుస్తుంది. ఇక అనుకున్నా, సరేనా దేవుడు మన మాట వింటలేడు, కొన్నిసార్లు అయితే అవి తప్పదు. నాకు కూడా తెలియదు ఎందుకు ఆగిపోతలేదో. మనం దడుచుకుంటే వెళ్ళాలనుందేమో దేవునికి, కాబట్టి దడుచుకుంటూ వెళ్దామని చెప్పండి. సైకిల్ తీసినాము. తీసి మేము అంటే కిందికి ఆడి వరకు వెళ్ళాక తొక్కడం స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే ఇదంతా డౌన్ ఉంటుంది కాబట్టి. అలాగే ఈ నుంచి కింద ఒక షాప్ ఉంటుంది, కింద పిండి గిన్నె షాపు. ఆడికి వెళ్ళి ఒక అంత పెద్ద వర్షం ఒకటేసారి ఆగిపోయింది. హల్లెలూయా. మేము ఇంటికి వెళ్ళిపోయినాం, మంచిగా వెళ్ళి ఆడ అన్ని వర్క్స్ చేసుకున్నాం. తర్వాత ఏమైంది తెలుసా, మేము చింటూ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మీ ఆడ న్యూస్లలో అన్నీ వస్తుంది. ఏంటంటే వర్షము వచ్చి ఒకటేసారి ఆగిపోయిందని తెలిసింది న్యూస్లలో. ఎంతోమంది వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉంటే వర్షం ఆగిపోతుంది, వర్షం రావాల్సిన వర్షం పడతలేదు
అని చెప్పి న్యూస్కి వచ్చే వరకు మమ్మీ వాళ్ళందరూ కూడా అంటారు అసలు ఈ వర్షాలు ఎందుకు పడతలేవు ఏమో అది అని చెప్పి ఇట్లా అంటా ఉంటే మాకు అప్పుడు గుర్తొచ్చింది మేము వర్షం ఆపేసామంట. ఇది నిజంగా జరిగింది కాదు. అప్పుడు గుర్తొచ్చింది మేము వర్షం ఆపేసిన. అప్పుడు నేను చింటిగాని బయటకు వచ్చిన చేసి అరే మనము వర్షం వేస్తున్నాం అయిపో అన్నాం కదా, మళ్ళీ రావాలని ప్రార్థన చేయలేదు కదా మనం అని చెప్పాను. అంటే అవునన్నా అంటే సరేరా మన పని మనం చేద్దాం, ఆపేసినాం, ఇప్పుడు ప్రార్థన చేద్దాం రమ్మని, వస్తుందో లేకపోతే లేదు అని చెప్పి ఏం చేసినాం. ఆ రోజు నైట్ నేను ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు చింటిగా చెప్పిన ఒక 3 days వరకు అసలు వర్షం రాలేదు. అప్పటికే పడాలి వర్షం, ఆ వర్షాకాలం వెదర్ ఫోర్కాస్ట్ వాళ్ళు కూడా వర్షాలు పడతాయని చెప్పి కానీ పడలేదు ఆయన. అలా అయితే మేము ఆ రోజు చింటూ వాళ్ళతో చెప్పిన ఏంటంటే అరే చేద్దామని చెప్పి అప్పుడే మళ్ళీ ఆడనే ఉండి ఓ దేవా మేము వర్షంని ఆపేసినాం, మళ్ళీ వర్షంని కుమ్మరించి అని చెప్పి ప్రార్థన చేసాం. ప్రార్థన చేసి ఆ రోజు నైట్ ఇంటికి వచ్చాం అనుకున్నా. ఆ రోజు నైట్ అంతా ఈరోజు నేను ఎట్లా పడుతుంది నైట్ అంతా వర్షం పడ్డది. ఇప్పుడు కూడా వర్షం పడుతుంది మళ్ళీ. హల్లెలూయా హల్లెలూయా. అంటే నిజంగా మా నోట్లో అంత పవర్ లేదు, మా నోటికి అంత పవర్ పలికినాం అంతే, అది అప్పుడు జరిగింది. హల్లెలూయా హల్లెలూయా. మీరు కూడా పలకండి, దేవా నేను ఇంటికి వెళ్ళే వరకు తడవకుండా వెళ్ళును గాక. ఇంటికి వెళ్ళాక వర్షం పడ్డా నాకు సంబంధం లేదు, ఇంటికి వెళ్ళేంత వరకు నేను తడవద్దు. హల్లెలూయా. మీరు పలకడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో, మీ నోరు ఎప్పుడైతే వాడడం అలవాటు అవుతుందో, మీరు అద్భుతం చూడడం కూడా అలవాటు అవుతుంది. మనం దేవునిలాగా చేయబడ్డాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయనలాగా మనం బాప్తిజం తీసుకున్నప్పుడు ఆయనలాగా మార్చబడ్డాం కాబట్టి ఆయన ఎట్లయితే అద్భుతం చేసిండో, ఆయన ఎట్లయితే సృష్టిని చేసిండో, మనం కూడా అట్లా పలకడంతోనే అద్భుతాలు చేయునుగా. లాజర్ని చూసిండు దేవుడు. యేసుప్రభు లాజర్ 3 రోజులైనా చనిపోయి శవంని చూసిండు. శవంని విషయం ఏమన్నాడు యేసుప్రభు? వెళ్ళి నోట్లో నోరు పెట్టి ఊపి ఉప్పు అప్పు అని కొట్టిడా? ఏం చేసాడు? లాజరు బయటికి రాదు. ఒకవేళ లాజరు అనకపోతే అక్కడ సమాధులు కాబట్టి అందరు లేకొస్తుంది. లాజరు అని పేరు పెట్టినప్పుడు లాజరు ఒకటే రావాలి బయటికి. హల్లెలూయా. ఒకవేళ యేసుప్రభుడు పవర్ ఉంది, యేసుప్రభువే బయటికి రా అన్నదాకా అందరు లేచుకొస్తారు. హల్లెలూయా హల్లెలూయా. నోటికి ఏముంది? పరగాలో ఉన్నా. మీరు యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకున్న వాళ్ళ గురించి అయితే ఖచ్చితంగా చెప్తున్నా, మీ నోటికి నిజంగా పౌరుంది. ఎందుకంటే ఆయనలాగా మీరు ఇక్కడ ఉన్నారు. ఆయన ఎట్టి వాడై ఉన్నాడు, మీరు కూడా ఈ లోకంలో అట్టి వాడై ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఈ వారం అంతా మీకు సమాధానం ఉండును గాక, శాంతి ఉండును గాక. హల్లెలూయా. మీరు పలకండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు. మనం పలకడం మన వంతు, అద్భుతాలు చేయడం దేవుడు అద్భుతాలు చేస్తాడు. మనం కొత్త నిబంధన స్టైల్ అని బలహీనుడు ఏమనాలి? నేను బలవంతుడు. గుడ్డోడు ఏమనాలి? తెలివి లేని వాళ్ళు ఏమనాలి? మతిమరుపు ఉన్న వాళ్ళు ఏమనాలి? చెప్పండి. మతిమరుపు ఉన్న వాళ్ళు వాక్యంని మర్చిపోకండి. హల్లెలూయా. మతిమరుపు ఉన్న వాళ్ళు ఏం చేయండి? ఇప్పటి నుంచి నాకు మంచి జ్ఞాపక శక్తి ఉంది. హల్లెలూయా. నాకు బలం ఉంది. బలహీనులు ఏమనాలి? నాకు బలం ఉంది. ఇవన్నీ అంటూ ఉండండి, పలుకుతూ ఉండండి. దేవుడు అద్భుతం చేస్తాడు. మీ జీవితాలు దేవుడు కడతాడు. మీ అప్పులు, ఏవైతే ఇబ్బందులు, ఇరుకులు ఏవైతున్నాయో అవన్నీ యేసునామంలో పోవును గాక. దేవుని నేను నమ్మిన అప్పులు అవుతాయని దేవుడు నా విశ్వాస ప్రకారం, దేవుడు ఏదైనా కానీ విశ్వాస ప్రకారం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మీరందరూ ఏది విశ్వసిస్తుర్రో దేవుడు అది చేస్తాడు. కాబట్టి మనమందరం అడుగుదాం, దేవా ఈరోజు నుంచి పొద్దున్న లేచినప్పటి నుంచి దేవా ఈరోజు నాకు మంచి రోజు ఇచ్చినావు అని చెప్పి పొద్దున్న లేవగానే థ్యాంక్స్ చెప్తాం. అయ్యా వందనాలను. ప్రాబ్లం రాగానే అయ్యో దేవా అంటారా? అయ్యా వందనాలు అంటారా? 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినప్పుడు ఏమైంది? 5,000 మంది కంటే ఎక్కువ ఇచ్చారు. హల్లెలూయా. మీ బ్యాంక్ బ్యాలెన్స్ 5 రూపాయలు ఉందా? ఎక్కువనే ఉండొచ్చు. హల్లెలూయా. ఇంకా ఎక్కువ ఉండగాక. మీ సమస్యలు అన్నిటికంటే ఇంకా ఎక్కువ ఉండగాక. హల్లెలూయా. మీరు ఇచ్చేవారులా ఉండును గాక. ఇచ్చేవారంలా ఉండాలా, తీసుకునేలా ఉండాలా? ఇచ్చేవారులా ఉండును గాక. ఆమె సిస్టర్ అయితే అట్లనే ఉంది, అందరికి చిట్టీలు ఇస్తూ ఉంది. హల్లెలూయా హల్లెలూయా. ఆ సిస్టర్ ఇస్తూనే ఉంది, ఇల్లు కడుతూనే ఉంది. దేవుడు ఇచ్చేవాళ్ళని ఇంకా ఇస్తూ ఉంటాడు. లేని వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చేటోళ్ళ ఉండాలా, తీసుకునేటోళ్ళ ఉండాలా? ఒకవేళ నువ్వు తీసుకుంటున్నా కానీ ఏమన్నానంటే నేను ఇచ్చేవాళ్ళ తయారయ్యాను గాక. నీ మాట ప్రకారం నీ జీవితం ఉంటుంది. యాకోబు సువార్తలు ఉంటుంది. నాలుక ఎట్లాంటిది అంటే తెలుసా? ఒక పడవకి
అదేమంటారు? తెడ్డు అంటారా? తెడ్డు. పడవ ఎటు వెళ్ళాలంటే అట్లా యాకోబు సువార్తలో ఉంటుంది. తెడ్డు ఎట్లా ఉంటుందో పడవకి, మనిషికి నాలుక అట్లాంటిదంట. హల్లెలూయా. నీ నాలుక పడవ ఎటు వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? తెడ్డునట్టు అనాలి. నీ జీవితం ఎట్లుండాలంటే నువ్వు అట్లా పలకాలి. హల్లెలూయా. మంచి వలుకుతారా, చెడు వలుకుతారా? మంచి వాళ్ళకండి. మంచి జీవితం మనందరికీ ఉండును గాక. నాకు అన్య భాషలు రానోళ్ళు నాకు అన్య భాషలు వచ్చిన గాక అన్య భాషలు వస్తుంది. ప్రవచనం ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు అది ఆత్మవరాలు వచ్చిన గాక అనుకుంటా ఉండండి. మీకు దేవుడు అత్యధికంగా ఆత్మతో అభివృద్ధి చేయను గాక, అభిషేకించిన గాక, మిమ్మల్ని అందరినీ దేవుడు సేవలో వాడుకోను గాక. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.